దొంతి నాగరాజు గారి ప్రశ్న స్వామి ఇది. గురువుగారికి ప్రణామములు. స్వామి, మనిషి జీవితంలో ప్రారబ్ధ కర్మలను అనుసరించి వారి జీవితం నడుస్తుంది అంటాము కదా స్వామి. మరి మొదటి జన్మలో ప్రారబ్ధ కర్మలు అనేవి ఎలా ఉంటాయి స్వామి? అప్పుడు మనిషి ఏ కర్మలు అనుభవిస్తాడు స్వామి? దీని గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. ఇది మౌలికమైన ప్రశ్న వేశారు నాగరాజు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. నిజానికి వస్తే మాకు వచ్చింది అని చెప్పి అంటే కుదరదు. దానికి సమాధానం తెలుసుకునే బాధ్యత నీ మీద ఉంటుంది. ఈయన అడిగింది ఏమిటంటే, ప్రారంధం అనేది పూర్వజన్మ కర్మలు అనే పేరుతో చెప్తున్నాము. మొదటి జన్మలో ప్రారంధం ఎలా ఉంటుంది అన్నది ఆయన ప్రశ్న. సబబే. ఇక్కడ సృష్టితత్వం సంపూర్ణంగా అర్థం కాకపోతే ఇది ఎప్పటికీ తీరని ప్రశ్నగానే ఉండిపోద్ది. ఈ సృష్టిలో రెండు రకాల సంకల్పాలు ఉన్నాయి. ఈ రెండు సంకల్పాలని ఒకటి సత్య సంకల్పం అని, రెండు జీవ సంకల్పం అని, రెండు మాటలతోటి చెప్తాం. సత్య సంకల్పం అనే దీన్ని ఎవరు కలిగి ఉంటారంటే బ్రాహ్మీ స్థితి ఎందు ఉండేవాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు అనుకున్నవి నెరవేరుతూ ఉంటాయి. నెరవేరటం అంటే అది కోరిక ఉండి కాదు. ఇప్పుడు బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఉంది. అలానే నీ యొక్క సృష్టి ఉంది. నీ యొక్క సృష్టి అంటే ఏంటి? నాకు ఇలా ఉండాలి అని చెప్పి నువ్వు భావన చేస్తూ ఉన్నావు. దానికి నీకు ప్రయత్నం అవసరం అవుతుంది. దాన్ని నువ్వు సిద్ధింపజేసుకోవటం కోసం అని చెప్పి కొంతకాలం తపస్సు చేస్తావు, అంటే నీ ప్రయత్నం చేస్తావు. కానీ బ్రహ్మదేవుడు అట్లా కాదు. ఆయన సంకల్పించడంతో ఎదురుగా సినిమా నడవటం మొదలవుతుంది. ఆయన కళ్ళు మూసుకున్న ఆయన ఇచ్చించినంత కాలము కూడా ఆ సినిమా నడుస్తూనే ఉంటుంది. నువ్వు సంకల్పించిన సినిమా నువ్వు దానికి తోడు లేకపోతే నడవదు. అంటే నీ దృష్టి నిరంతరం దాని మీద పెట్టకపోతే అది నిలబడదు. అంటే నువ్వు చూస్తూనే ఉండాలి దాన్ని, అప్పుడే నిలబడుతుంది. బ్రహ్మదేవుడు సత్య సంకల్పుడు కాబట్టి ఆయన సినిమా, ఆయన సంకల్పము అలా అనుకోవడంతో అది అలా ఆవిష్కారమై దానంతట అది నడుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా, యాంత్రికంగా నడిచిపోతూ ఉంటుంది. అది సత్య సంకల్పానికి జీవ సంకల్పానికి ఉండే తేడా. ఇక జీవుడు అనేవాడు బ్రహ్మదేవుని సత్య సంకల్పంలోంచి వచ్చినవాడు. వీడు సత్య సంకల్ప స్వరూపుడే. ఆయనది సత్య సంకల్పము. ఆ సంకల్పంలో అంతర్గతంగా వచ్చిన ప్రజాపతులు ఆదిగా కలిగిన వీళ్ళందరూ జీవులు. కాబట్టి వీళ్ళల్లో మళ్ళీ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాళ్ళు, లేక సాంసారిక భావనలతోటి ఉన్నవాళ్ళు. జ్యోతిషశాస్త్రపరంగా మనం చెప్పుకుంటున్నప్పుడు పారమాత్మక అంశ అధికంగా కలిగిన, పరమాత్మాంశ అధికంగా కలిగిన వాళ్ళు, జీవాంశ అధికంగా కలిగిన వాళ్ళని రెండు రకాలుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం కనపడుతున్న వీళ్ళందరూ కూడా ఈ లోకంలోనే జీవాంశ అధికంగా కలిగిన వాళ్ళు. పరమాత్మ అంశ స్వల్పంగా ఉందన్నమాట. వీళ్ళల్లో ఎవరైతే కోరికలను అధిగమించి, ఏ కోరిక లేకుండా సంపూర్ణంగా నిస్సంశయ స్థితిని సాధించారో వాళ్ళు బ్రాహ్మీ స్థితిని సాధించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు కోరికలు లేవు. కోరికలు లేవు అనడానికి ఏమిటి ఇక్కడ నిదర్శనం అంటే, మరణం పట్ల వాళ్ళకి భయం లేదు, మరణానంతర జీవితం పట్ల భయం లేదు. అలానే కనపడుతున్న దృశ్యం పట్ల బెరుకు లేదు. దృశ్యం లేకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం లేదని వాళ్ళు స్పష్టంగా తెలిసి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వాళ్ళ సంకల్పాలు కూడాను సత్య సంకల్పాలు అవుతాయి. అర్థమవుతుందా? వాళ్ళు నిలబెడితే అలా ఉంటూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. అది అర్థమైందా? ఇందులోనే జీవులు కూడాను సంపదతోటి కూడుకొని ఉన్నప్పుడు అవి కూడాను ఆ తపస్సు యొక్క స్థాయిని ప్రమాణాన్ని అనుసరించి సిద్ధమవుతూ ఉంటాయి. ఇదే మన జీవితం ప్రారంభం అనే రూపంలో మనకు వస్తూ ఉన్నది. ప్రతి ఒక్కడూ తపోవేత్తయే, తపోధనుడే. వాడికి తెలిసిన రీతిలో తపస్సు చేస్తున్నాడు, అంతే తేడా. అది శాస్త్రీయమైన తపస్సా లేకపోతే అశాస్త్రీయమైన తపస్సా అన్న తేడాయే తప్ప ఇక్కడ తప్పించిన వాడంటూ ఎప్పుడూ లేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా జీవుల ద్వారా ప్రాప్తిస్తున్న ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి బంధంగా ఈ జీవితంలాగా కనిపిస్తూ ఉన్నాయి.
వాళ్ళకు పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పాలు క్రమక్రమంగా ప్రారంధాన్ని రూపాన్ని సంతరించుకున్నాయి. అంటే బ్రాహ్మీ స్థితి నుంచి జారిపోయినాయి. అలా మొట్టమొదట మొదలైంది. అయినా దీని గురించి సమగ్రంగా తెలియాలంటే కనుక మనం చెప్పుకుంటున్న నిత్యం సత్సంగం ఏదైతే ఉందో ఆధ్యాత్మికమైన ఉదయం 5 గంటలకి దాన్ని వింటూ ఉంటే వీటన్నిటికీ కూడాను సమాధానం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సత్య సంకల్పము, జీవ సంకల్పము. సత్య సంకల్పంలోంచి జీవ సంకల్పం కలిగింది, అంతేగాని జీవ సంకల్పం నేరుగా లేదు. సత్య సంకల్పంలోని జీవ సంకల్పం ఎప్పుడైతే మూలాన్ని అన్వేషిస్తుందో అప్పుడు సత్య సంకల్ప స్థితికి చేరుతుంది. ఇది తత్వం. ఇక ఇంకొక చిన్నది చెప్పి వదిలేస్తాను దీన్ని ఇంతవరకు. ఎవరైనా సరే జీవితాన్ని గడుపుతూ కొన్ని కోరికలను మళ్ళీ కోరుకుంటారు. ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది నా జీవితం అని చెప్పి. అలా కోరుకుంటున్న ఇవన్నీ కూడాను, వాటన్నిటిలో కూడా నువ్వు ఎలా అయితే ఒక స్వప్నాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ స్వప్నంలో నానా మనుషులు, జీవులు వాళ్ళందరూ కూడా కనిపిస్తూ నువ్వు నీ అనుభవం కోసం వాటిని ఎలా సృష్టించావో అవి ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో అదేవిధంగా నీ కర్మలు అనే ఖాతాను అనుసరించి, నీ కోరికలను అనుసరించి ఆ కర్మలనే ఆ కర్మధనం అనే దాన్ని వాడుకుంటూ నీ కోరికలు ఒక స్థాయిలో సిద్ధిస్తాయి. ఆ ధనం అధికంగా ఉంటే కర్మధనం ఆ సిద్ధించే స్థాయి కూడా పెరుగుతుంది. అది తక్కువగా ఉంటే కనుక సిద్ధించే స్థాయి తగ్గుతుంది, వైవిధ్యం కూడా ఉంటుంది దీంట్లో మళ్ళీ. కాబట్టి జీవులైనా సరే వాళ్ళు సంకల్పించింది పొందుతున్నారు, కానీ బద్ధులు అవుతున్నారు. అది తేడా. అర్థమవుతుందా? ఇలా పుడుతున్న దాంట్లో నీ అనుభవం కోసం ఒక లోకమే పుట్టుద్ది, నీ అనుభవం కోసం ఒక బ్రహ్మాండమే పుట్టుద్ది. ఆ పుట్టిన బ్రహ్మాండంలో ఉండే జీవులందరితోటి నీకు పరిచయం ఉండదు, కానీ నీ జీవితం మాత్రం సాగుద్ది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. నీకోసమే ఒక బ్రహ్మాండం సిద్ధమై ఉండొచ్చు. అంటే ఏంటి? నీ కోరిక తీరటం కోసం ఒక దృశ్యం సిద్ధమైంది. ఆ దృశ్యంలో నీకు పరిచయం ఉండేవాళ్ళు, పరిచయం లేనివాళ్ళు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సిద్ధం అవుతాయి. కానీ వీటి గురించి నీకే అవగాహన ఉండదు. కానీ నీకు అనుభవం మాత్రం యథాతథంగా తొలి సంకల్పంలో ఎలా ఉందో అలానే ఇక్కడ ఈ జీవ వ్యవస్థ, విశ్వ వ్యవస్థ అంతా కూడా నీకు అనుభవానికి వస్తుంటుంది. ఇది తత్వం. ఈ తత్వం అర్థం కాకపోతే నీకు జ్యోతిషాస్త్రము అర్థం కాదు, జీవితం అర్థం కాదు, బంధమోక్ష స్థితి అర్థం కాదు, అవి లేవన్న సంగతి కూడా నీకు అర్థం కాదు. ఇది సంగతి. వీటిని తెలుసుకోవాలి. కాబట్టి ఏం చెప్పాము? ప్రారంధ కర్మలు మొట్టమొదటి జన్మలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటి జన్మ అంటూ ఎక్కడ కలిగినా సరే, ఎవరి కారణంగా కలిగినా సరే, అప్పటికి పూర్వపు వ్యవస్థను అనుసరించే ఇతనికి కలుగుతుంది. అది రెప్లికేట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిబింబిస్తుంది అన్నమాట. ప్రతిబింబం అలానే ఉంటుంది కదా. ఆ ప్రతిబింబంలోనే ఒక మనిషి వచ్చి, ఒక జీవుడు వచ్చి, నేనేం చేశాను పూర్వం అంటే, అంతకుముందు అకౌంట్ ఏదైతే ఉందో అదే ఇది అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీకు అభ్యాసాలు అధికంగా ఉన్నప్పుడు చెప్పడం తేలిక, నాకు అభ్యాసాలు తక్కువగా ఉన్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి, ఏదో కొంతవరకు చెప్పి వదిలేయటం అవుతుంది. మళ్ళీ నీకు ప్రశ్న ఉత్పన్నం కావాలి, అడిగితే చెప్తూ ఉంటే మెల్లగా తీరిపోతుంది. ఇది సంగతి. కాబట్టి దీనికి మార్గం ఏమిటి? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆ ఉదయం పూట 5 గంటల క్లాసు మీకు యూట్యూబ్లో వస్తుంది, లేకపోతే జూమ్లో కనెక్ట్ కావచ్చు. అలా ఈ రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి. ఏం చెప్పాము మీరు చెప్పండి ఇప్పుడు ఒకసారి. సత్య సంకల్పము అది బ్రహ్మదేవునిది. ఆ బ్రహ్మదేవుని సంకల్పంలో ఉత్పన్నమైన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల్పాలు జీవ సంకల్పాలు. వాళ్ళలో బ్రాహ్మీ స్థితికి చేరిన వాళ్ళందరూ కూడాను కోరిక లేని వాళ్ళు ఉంటారు కాబట్టి సత్య సంకల్పాలు అవుతారు. ఇది తత్వం. సత్య సంకల్పాలకు ప్రారంధం లేదు, జీవ సంకల్పంలో ప్రారంధానుభవం ఉంటుంది. జీవ సంకల్పంలో ప్రారంధానుభవం ఉంటుంది. సంకల్పం ఎలా చేయగలుగుతున్నాడు జీవుడు అంటే, బ్రహ్మదేవుడు ఎటువంటి మెటీరియల్లో ఆయన సంకల్పం అటువంటి మెటీరియల్. బ్రహ్మదేవుడు ఏ మెటీరియల్లో
ఆయన సంకల్పం కూడా అటువంటి మెటీరియల్. అట్లనే ఆయన సంకల్పం అటువంటి మెటీరియల్ కాబట్టి అవి కూడా ఎక్కడికక్కడే బ్రహ్మత్వాన్ని కలిగి ఉన్నాయి. ఎక్కడికక్కడే బ్రహ్మత్వాన్ని కలిగి ఉన్నాయి. బ్రహ్మత్వం అంటే ఏమిటి? సృష్టించడం. సృష్టి లక్షణం మరి కలుగుతున్నదిగా. నేను ఈ శరీరం అనుకుంటే శరీరాన్ని సృష్టిస్తున్నావు, మనసు అనుకుంటే మనసును సృష్టిస్తున్నావు. నేను సైంటిస్ట్ని అంటే సైన్స్ని, దాని ఆ సూత్రాలను వాటన్నిటిని నువ్వు సృష్టిస్తున్నావు. సృష్టించడం అంటే దర్శిస్తున్నావు, దాని ప్రకారం ముందుకు వెళ్తున్నావు. నువ్వేమనుకుంటున్నావో ఈ పంచకోశాల్లో దేన్ని నువ్వు ఇది చేసావో, లేకపోతే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ శరీరాన్ని నువ్వు దేంట్లో అహంకరిస్తున్నావో దాన్ని అనుసరించి నీ సృష్టి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి విశ్వమంతా కూడా ఎలా ఉందో నీ అస్తిత్వం కూడా అలా ఉంది. నువ్వు శరీరం అనుకుంటే శరీరంలో ఉంటుంది, లేదు మనసును అనుకుంటే మనసులో ఉంటుంది. విశ్వమంతా ఎలా ఉందో అలానే ఉంది. మనసు ఎటువంటిదో విశ్వం అటువంటిది. మన బ్రహ్మదేవుని సంకల్పము అంటే మనస్సే కదా. సంకల్పాలు ఎక్కడ కలుగుతాయి? మనసులో కలుగుతాయి. ఇది విషయం. ఇది సమగ్రంగా చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది విన్న తర్వాత అర్థమవుతుంది కదా. మీరేమన్నా ప్రశ్న ఇస్తే దీంట్లో నేను చెప్పిన దాంట్లో సమాధానం చెప్తాను. నేను ఉందా లేకపోతే ఏది ఇస్తున్నాడు కదా అని అడుగుతావు. ఇప్పుడు స్వామి అంతకుముందు ఉన్న కర్మే ప్రతిబింబిస్తుందని అన్నారు, అది అర్థం కాలేదు స్వామి. అంటే నీకు ఒక కళ వచ్చింది, లేకపోతే నువ్వు పని చేసావు, పునర్జన్మ కలిగింది ఆ పని తీర్చుకోవడానికి. ఆ జన్మ కలిగినప్పుడు నువ్వేమని ఊహించుకున్నావు? జన్మ కలవక ముందు నేను సుప్రీంకోర్టు CJI కావాలనుకున్నావు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావాలని నీకు కళ వచ్చింది. మరి మీ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళకి అటువంటి కళలు అంటుంటారుగా. కళ వచ్చింది, కానీ ఈ జన్మలో అది సాధ్యం అవుద్దా అంటే సాధ్యం కాల. కానీ నీవు శాస్త్రబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఈ కలగంటూ ఈ జీవితాన్ని సాధించడం అయింది. అప్పుడు ఏమైంది? నీకు ఒక కోరిక ఉన్నది కాబట్టి నీకు జన్మ సిద్ధమైపోద్ది. కోరిక లేని వాడికి జన్మ లేదు. అర్థమైందా? ఆ కోరిక తీరటానికి అవసరమైన ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి అంటే నీకేం కావాలి? పైకం కావాలి. ఆ పైకమే నీ కర్మధనం. శాస్త్రీయమైన కర్మధనమే నీ పైకం. ఆ శాస్త్రీయతలో కొంత లోపం ఏర్పడింది అనుకో, దాంట్లో కూడా లోపం ఏర్పడుద్ది. దేంట్లో? వచ్చే జన్మలో నీ కోరిక తీరే దాంట్లో. అది ఎట్లా ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. ఆ లోపం అనేది ఎన్ని రకాలుగానే ఉండొచ్చు వచ్చినప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి. లోపం లేకుండా చేసుకుంటూ వెళ్తే క్లీన్గా చాలా ఉత్తమమైన చరిత్ర కలిగిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అనుభవాన్ని నువ్వు పొందుతావు. ఇది అనుభవం మాత్రమే, అక్కడ విషయం ఏం లేదు. అక్కడ కూడా ఈ పొందే క్రమంలో నువ్వేం చదువుకుంటావు? అదే CRPC, CPC ఇట్లా ఏదో ఉన్నాయి కదా, IPC, అవి చదువుకుంటావు. ఇంకా జ్ఞానం కూడా ఉంటే స్మృతులు అటువంటివి కూడా చదివి వీటన్నిటికి మూలం ఎక్కడో అర్థం చేసుకొని, న్యాయం అంటే ఎలా చూడాలో స్పష్టంగా అర్థం చేసుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ ఆ జన్మ గడిపేస్తావు. ఇది చేసే క్రమంలో నువ్వు నీ శరీరాన్ని నిలబెట్టి ఉంచుకోవాలంటే తిండి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. వేటిని నువ్వు సృష్టించడంలా. కానీ నీ కోరికను మాత్రం నువ్వు సృష్టించుకున్నావు. నీ కోరిక తీరాలంటే ఇవన్నీ అవసరం. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి మరి నీకు తెలియకపోయినా కూడా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆ పూర్తి దృశ్యం అంతా, ఆ సీన్ అంతా కూడా నీ కోసం నువ్వు సృష్టించుకున్నావు. అవన్నీ వచ్చినాయి. అవి దేన్ని బట్టి? నువ్వు నడపడంలా సూర్యుడిని, కానీ నువ్వే సృష్టించావు. నువ్వే సృష్టించావంటే నీ ఆలోచనలు, నీ సంకల్పంలోనే కనిపిస్తూ ఉంది. ఎలా వచ్చిందంటే సత్య సంకల్పం లోపల జరుగుతున్న విషయం కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా నీ కోరికతో పాటుగా రెప్లికేట్ అవుతుంది. లేదా దాంతోపాటుగా నీ కోరిక దాంట్లో ప్రవేశిస్తుంది అన్నమాట. ప్రవేశించి అక్కడ ఒక బ్రహ్మాండ అనుభవం కలుగుతుంది, అక్కడ ఒక జీవిత అనుభవం కలుగుతుంది.
మొత్తం బ్లాంక్ ఫేసెస్ పెట్టారు. అర్థమవుతుందా? అంటే ఏంటి, నీకు అక్కడ అమెరికా ఉంది, ఇండియా ఉంది, ఇప్పుడున్నట్లుగానే వేరే దేశాలన్నీ ఉన్నాయి. అంటే నీ ఆలోచనలు అవి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సిజేఐ అనేది ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే లేదుగా. కొంతకాలం ఈ కోర్టులు యూనిఫైడ్ ఇండియా అనే ఒక భావన వచ్చిన తర్వాత ఈ కోర్టులు, చీఫ్ జస్టిస్ ఇటువంటి మాటలు వచ్చినాయి. దానికి ముందు లేదు. ఇది ఎక్కడికక్కడే రాజులు ఉండేవాళ్ళు, ప్రాంతీయంగా ఎక్కడికక్కడ రచ్చబండలు ఉండేవి, పంచాయతీలు. వాటిల్లో తీర్పులు చాలా వరకు జరిగిపోయి, అక్కడ కుదరనవి మండలాధీశుడి దగ్గరికి, అక్కడ కూడా కుదరనవి రాజు దగ్గరికి, రాజు దగ్గర కూడా కుదరనవి చక్రవర్తి దగ్గరికి వెళ్ళేవి. రాజు దగ్గర అల్టిమేట్గా జరిగిపోయేవి. ఇప్పుడు ఆ వ్యవస్థ కాకుండా క్రొత్త వ్యవస్థ మనం చూస్తున్నాం కాబట్టి, ఆ కాలంలో జన్మించిన వాడికి, అటువంటి ప్రారంభ కర్మలతోటి జన్మించిన వాడికి అటువంటి కోరికలే కలుగుతాయి. ఎందుకంటే వాడు చూసే సీన్లోంచి వాడు కోరతాడు. ఎందుకంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం వస్తువులు కనపడుతున్నాయో అవే కొనుక్కుంటావు, లేని వస్తువు అక్కడ కొనలేవు. అదేవిధంగా ఈ కాలంలో పుట్టిన వాడికి ఈ సీనే వాడికి బంధకారణం అవుతుంది. సీన్ అంతా మాయే, కనపడే దృశ్యమంతా ఎప్పుడూ మాయే. కానీ ఎప్పుడు ఏ సీన్లో వాళ్ళ కర్మలను అనుసరించి ఎటువంటి సీన్లో వాళ్ళకి జన్మ జరిగిందో వాటిల్లోనే అన్నీ ఉంటాయి. ఇక్కడ రామాయణమూ ఉంది, నీకు రామాయణం అంతా తెలియకపోవచ్చు. ఇక్కడ స్మృతి కూడా వచ్చేసింది. నువ్వు ఒక్క కోరికతోటి పుట్టావు, కానీ మిగతా అన్నీ కూడా వచ్చినాయి. ఈ మనుషులు ఎవ్వరూ నీకు పరిచయం లేకపోవచ్చు, కొద్దిమందితోటే నీకు పరిచయం ఉంటుంది, కానీ నీ జీవితం మాత్రం ముందుకు సాగుతుంది. మళ్ళీ అక్కడ నువ్వు మళ్ళీ కోరిక కోరావనుకో, కంటిన్యూ అవుద్ది. అక్కడి నుంచి చాలా క్రింది స్థాయికి పడిపోవచ్చు. నీ కోరిక తీరింది, ఇంకేం తోచటం లేదు, ఇంకప్పుడు దానికంటే తక్కువలో ఉన్న కోరికలేయో వాటికి దృష్టిలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇంకా యాంత్రికంగా సహజంగానే మళ్ళీ అటువంటి సీన్ సిద్ధం అవుద్దనమాట. అందుకనే జన్మ పరంపరలు అలా పైకి ఎగదగటం, మళ్ళీ కింద పడిపోవటం, పైకి ఎదగటం, కింద పడిపోవటం అనే పద్ధతిలో జీవితం సాగుతూ ఉంటుందన్నమాట. జీవితం అనేది ఒక జనన మరణానికి మధ్యలో ఉన్నది మాత్రమే కాదు, ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి మరణం అనేది ఒక మజిలీ. అర్థమైందా? లేకపోతే అక్కడ అది ప్రయాణం అనుకో, ఇది ఒక మజిలీ. జీవితం అనేది ఒక మజిలీ. ఈ మజిలీ అయిపోవటంతో మళ్ళీ ప్రయాణం మొదలైంది మరణంతో. పోవటం అంటున్నాం కదా, పోవటం అంటే ఏంటి? ప్రయాణమేగా. ప్రయాణం మొదలైంది. జీవితమే ఒక మజిలీ. ఈ మజిలీ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు? ఇక్కడేమి నిర్ణయం చేసావో దాన్ని అనుసరించి నీ ప్రయాణం సాగు. ఎక్కడ జీవితకాలంలో నువ్వు ఏ నిర్ణయాలు చేసావో దాన్ని అనుసరించి నీ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ డైరెక్షన్ అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ జీవన దృశ్యం. అది ఎటైనా పోవచ్చు, ఎన్ని రకాలుగా. దోమగా పుట్టచ్చు, చీమగా పుట్టచ్చు, లేకపోతే మహాపురుషుడిగా జన్మ తీసుకోవచ్చు, ఎక్కడైనా మానవుడిగా జన్మ తీసుకోవచ్చు. ఇలా జరుగుతుంది అనమాట. కాన్షియస్నెస్ ఈజ్ సేమ్. చీమలో, దోమలో, పురుగులో, సంభ్రమంలో ఉన్న ఆ నేను అనే కాన్షియస్నెస్ మాత్రం ఉంది చూసారా, అది అంతటా సమానమే. ఇది తత్వం. ఈ విధంగా ప్రారంధ కర్మలు అనేవి మనకు వస్తూ ఉన్నాయి. ఇది మానవుల్లో ప్రారంధ కర్మల రూపంలో కనిపిస్తూ, మానవులకి ఆగామి కర్మలు కూడా ఉంటాయి. సంచితమేమో మిగతా అందరికీ ఉంటుంది, మానవుల కంటే దిగువ జాతులకు కూడా ఉంటుంది. ఆగామి కర్మలు కూడా ఉంటాయి. ఇక్కడ ఆగామి ఏంటంటే ప్రయత్నం ద్వారా తన కర్మను మార్చుకునే స్థితి, లేకపోతే ప్రయత్నం ద్వారా తన కర్మని గట్టి చేసుకునే స్థితి అనేది ఆగామి కర్మ. అది శాస్త్రీయంగా జరిగినట్లయితే మానవులు ఉత్తమమైన స్థితిని పొందుతారు. అంటే ముందు మానవులు శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ భావాలతో పుడతారు. భావాలే వర్ణాలు, గుర్తుపెట్టుకోండి. అభిరుచులు, ప్రకృతులే వర్ణాలు. వాటిలో పుట్టి క్రమంగా ఆ బ్రాహ్మణ స్థితికి చేరుతారు. ఇది క్రమముక్తి అంటారు. ఇది శాస్త్రీయంగా వెళుతూ ఉన్నప్పుడు నీ కర్మ ఆ స్థితికి చేరి, అక్కడ బ్రాహ్మణత్వం అంటే ఏమిటి? బ్రహ్మమును ఎరగటము, బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఉండటము, బ్రహ్మము తానే అని చెప్పి గుర్తించటము అనేది ఏదైతే ఉందో అది బ్రాహ్మణత్వం. తక్కినవి మనకి వృత్తుల్లా కనిపిస్తున్నాయి, అవి కాదు. అవి ఇక్కడ మనకు ఆలంబనలు అంతవరకే. బ్రాహ్మణుడిగా ఒక ఆలంబన అది అంతే. ఎట్లయితే ఒక విగ్రహం దేవతకి ఆలంబన అవుతుందో, మన దేవతను కొలుచుకోవటానికి మనకి
ఒక చిత్రపటం ఎట్లయితే ఆలంబనం అవుతుందో అలానే ఈ జన్మలో కేవలం ఆ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఆలంబనలే కాదు, కానీ బ్రాహ్మణత్వం సిద్ధించిన వాళ్ళు కారు. అందులో ఉండరా అంటే ఉండరని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎక్కడైనా బ్రాహ్మణత్వం సిద్ధించవచ్చు. ఇది ఒక డిబేట్ కాబట్టి ప్రతిసారి ఈ మాట వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా మీకు నేను చెబుతున్నాను. ఈ విధంగా క్రమంగా ఆ స్థితికి చేరిన తర్వాత నీకు మళ్ళీ జన్మ అనేది లేకుండా పోతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామి అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇది సాంఖ్యయోగంలో చివరి శ్లోకం. అంటే ఇది బ్రాహ్మీ స్థితి. ఈ స్థితి పొందిన తర్వాత మరలా జన్మించడం అనేది ఉండదు. ఇది శరీరం వదలబోయే ముందు మెరిసిన నీ మనసులో పని పూర్తయినట్లు. బ్రహ్మ నిర్వాణము అంటే ఏమిటంటే బ్రహ్మదేవునితో పాటుగా నిర్వాణం పొందడం. అంటే బ్రహ్మదేవుడు ఎంతకాలం అయితే ఈ లోక అనుభవాన్ని నిలిపి ఉంచుతున్నారో అంతకాలం నీ మనుగడ కావాలంటే అలా ఉంటుంది. వద్దనుకుంటే కేవలత్వం ఉంటుంది. సుఖబ్రహ్మ కేవలం స్థితికి చేరిపోయారు. ఇట్లా ఎంతోమంది ఈ దృశ్యం కూడా వద్దు, నాకు ఈ బ్రాహ్మీ దృశ్యం కూడా వద్దు అని చెప్పి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇది స్థితి. ఎప్పుడైనా సరే బ్రాహ్మీ స్థితికి చేరిన వాడికి రెండో వస్తువు కనపడదు. ఎప్పుడు రెండో వస్తువు కనపడటం లేదో అహంకారం అనేది అనుభవానికి రాదు. అహంకార అనుభవం ఎక్కడ కలుగుతుంది? ఇంకొకటి కనిపిస్తే అహంకరిస్తున్నాం. ఇంకొకటి కనపడకపోతే అహంకరించి ప్రయోజనమే ఉంది? దానికి ఏం అర్థం పర్థం లేదు కదా. కాబట్టి రెండో వస్తువు కనపడని వాడికి ప్రారంభ కర్మలు ఉండవు. రెండో వస్తువు కనపడుతుంటే నీకు ఖచ్చితంగా ప్రారంభం వచ్చేస్తుంది. ఆగామి, సంచిత, ప్రారంభం అనే 3 రకాల స్థితుల్లో నీకు అనుభవంలోకి రావాల్సిందే. కాబట్టి నువ్వు చేయాల్సిందేమిటి? నువ్వు తప్ప ఇంకెవడు మిగలకుండా చంపేయటమే. చంపేయటం అంటే అర్థం ఏంటంటే నీ మనసులో అన్యులు ఉన్నారనే భావనని త్రుంచివేయాలి. అది నువ్వు తెలుసుకుంటేనే త్రుంచగలవు. అప్పుడు నువ్వు ఇదిగో ఈ జ్యోతిష్ శాస్త్రము, ఇతరమైన దీనితో సంబంధపడి ఉన్న వైదిక శాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రం, తత్వశాస్త్రం వీటన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ పోతూ ఉండగా ఆ పని జరుగుతుంది. అంటే అన్యం లేదు అనే విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను ఒక మాట, ఇదంతా భూమిలోంచి వచ్చిందిరా అంటే నీకు వెంటనే అర్థమవుతుంది. నిజమే కదా, ప్రతి మెటీరియల్ భూమిలోంచి వచ్చిందే. కాబట్టి భూమే తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. తేలిగ్గా అర్థమైపోయింది. అలానే ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అంతా విశ్వం అంతా మనసులోంచే వచ్చింది. ఇది తేలిగ్గా అర్థమైంది. విశ్వం అంతా మనసులోంచి వచ్చిందంటే ఎలా వచ్చింది? మళ్ళీ సంశయాలు మొదలవుతాయి. అవి తెలుసుకో. మనసులోంచి వచ్చింది మనసే కదా. భూమిలోంచి వచ్చింది భూమి ఎట్లయిందో మనసులోంచి వచ్చింది మనసే అయి ఉంది. కాబట్టి మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అలా క్రమంగా నీ మనసు ఏమిటో నీకు అర్థమైతే విశ్వం యొక్క బ్రహ్మదేవుని యొక్క మనసు నీకు అర్థమవుతుంది. నువ్వు బయటపడిపోతావు. ఈ మనసు ఆ మనసుతోటి ఏకమవుతుంది. ఏకమవటం అంటే ఏంటి? మన ఇద్దరం ఒకే అభిప్రాయం కలిగి ఉంటే మనసులు ఏకమైనవి అని అర్థం. ఎవరైనా ఏ ఇద్దరైనా సరే ఒక్క ఉద్దేశం కలిగి ఉంటే వాళ్ళ మనసులు ఏకమైపోయినాయి. ఇంక వేరే ఏం లేదు. అనేక ఉద్దేశాలు కలిగి ఉంటేనే కదా ఈ గందరగోళం అంతా వినపడుతుంది. ఇద్దరే ఉన్నారు, ఒక్క ఉద్దేశమే కలిగి ఉన్నారు. సౌండ్ వచ్చినా శాంతియే, సైలెన్స్ అయినా శాంతియే. ఎందువల్ల ఇద్దరు ఒకే సౌండ్ చేస్తారు, ఇద్దరికి ఇష్టమైన సౌండ్ చేస్తారు. సైలెంట్గా ఉన్నా సరే ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిసి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర శాంతే ఉంటుంది. అనేకులు ఉన్నారా, తేడా వస్తుంది. అందువల్ల 3 ఎందుకండి కూడదంటారా? అందుకు కూడదు. 3 ఉన్నప్పుడు శృతి కుదరదు. అందుకని చెప్పి 3 వెళ్ళొద్దు ఈ పనులకి అని చెప్పేది ఆ కారణం చేత. మీరు కావాలని చూడండి, 3 స్నేహితులు ఉండే దగ్గర ఎప్పుడు ఇద్దరు దగ్గర అవుతుంటారు, ఒకడు ఇదవుతుంటాడు, మళ్ళీ ఇంకొకటి దగ్గర అవుతుంటాడు. వీళ్ళు 3 ఈ త్రిగుణాలలాగా కొట్టుకుంటుంటారు అన్నమాట. మళ్ళీ 4 ఉన్న దగ్గర అంటే 3 దాటిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అర్థమైందా? ఇది తత్వం. క్లియర్? జై సద్గురురామ్.